బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు రిటైర్డ్ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డేగల్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా 7,000 రూపాయల ఖర్చుతో కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి బియ్యం వస్తా నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం 100 మందికి అల్పాహారం ఏర్పాటు చేశారని వాకర్స్ అసోసియేషన్ అధ్యకులు పోలుదాస రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, రామారావు తదితరులు పాల్గొన్నారు. తీస్తాను. ఫోటో కవర్ అవడం చాలా కష్టం సార్. ఫోటో కవర్ అవడం చాలా కష్టం. ఆ చిరునవ్వుతో కొనసాగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. స్పీకింగ్ ఈరోజు మన వాకింగ్ మిత్రుడు రిటైర్డ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ డేగల్ శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారిని సత్కరించడం జరిగింది. రాబోయే రోజుల్లో అనేక పుట్టినరోజులు నవ్వుతో మన మధ్య గడుపుకోవాలని, వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగజేయాలని మన వాకర్స్ అందరి తరఫున మనస్ఫూర్తిగా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం అందజేస్తున్నారు. మన సభ్యులందరూ కూడా అల్పాహార విధి ఏర్పాటు చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వచ్చింది, ఒకసారి వచ్చింది. వీడియో తీసేటప్పుడు దగ్గరికి అందరూ సైలెంట్ మళ్ళీ ఇంకోటి పెట్టు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను ఈ రకంగా అందరినీ కలవటం, అందరితోటి పరిచయించుకోవటం, మరి ఈ యొక్క బియ్యం దానం చేసే కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసి రామకృష్ణ గారు ఆ కార్యక్రమం జరిగేటట్లు చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అరే కట్ చేయి, ఎప్పటికప్పుడు కట్ చేసి మళ్ళీ తీయాలి. సరే సార్. పెద్దవి చూడరు. పట్టుకున్నాడు లేదు. ముందు ఓకే, కొంచెం ఇటుకు రండి, యువతలు తీసాను.